అండి, మీ బుజ్జి వరలక్ష్మి. కాట్రాలపల్లి గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రుద్రాభిషేకం అండి. ప్రతి సంవత్సరం షష్ఠికి ముందు రోజు పంచమి రోజు ఈ పూజ రుద్రాభిషేకం అలాగే సాయంకాలం హోమం జరుగుతాయండి. ఇది 21వ సంవత్సరం అండి. ఈ పూజా కార్యక్రమం అంతా కూడా మా పిన్ని వాళ్ళ కుటుంబం జరిపిస్తారు. రేపు షష్ఠి రోజు పగలు అలాగే నైటు చాలా బాగా పెద్ద ఉత్సవంలా జరుగుతుందండి. అలాగే ఈ రోజైతే 108 బిందెలతో కన్నెపిల్లలతో నీళ్లు పోయిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. పూజ అయితే కూడా చాలా బాగా జరిగిందండి స్వామివారికి. ఈవిడేనండి మా పిన్ని, వాళ్ళ ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, మనవలును, వాళ్ళ కుటుంబం అంతాను. వీళ్ళే ప్రతి సంవత్సరం కూడా 21 సంవత్సరాల నుంచి కూడా ఈ పూజ అంతా కూడా వాళ్ళే జరిపిస్తున్నారండి. అలాగే సాయంత్రం హోమం కూడా జరిపిస్తున్నారు. అలాగే రేపు ఉదయం స్వామివారికి అభిషేకం, ఆవుపాలతో అభిషేకం అన్నీ కూడా జరిపిస్తారండి. తర్వాత భక్తులంతా కూడా దర్శించుకుంటారు. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. చూసారు కదా స్వామివారిని. అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాను. అందరికీ స్వామివారి ఆశీస్సులు లభించాలి. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. వీలైతే లాంగ్ వీడియో కూడా పెడతానండి పూర్తి వివరాలతోటి. జై